బేసిక్స్ ఆఫ్ టార్పిడోస్ అంట. వీటి సంగతి చూద్దాం రాండి. నేను చూస్తే అక్కడ మిషన్ గన్ కింద ఏదో వచ్చింది, దాని సంగతి చూద్దాం కదా. 3.3 కిలోమీటర్స్ అది. ఈ చుక్కలు ఇంత దూరం ఎందుకు పెడతారో అర్థం కాదు. విమానంగా ఎగరడానికి టైం కావాలి, అందుకని పెట్టుకుంటారు. కానీ చిన్న చిన్న దగ్గర అయితే ఆర్మీ పంపిస్తారు కదా, దూరం వాటికే ఏరోప్లేన్లు పంపిస్తారు కాబట్టి ఆబ్వియస్గా అవి దూరమే ఉంటాయి. ఏవో షిప్లు వచ్చినాయి, ఆ బాంబు వాడాలంటే దానికి చెప్తాను. క్లోజ్ టు ద వాటర్ సర్ఫేస్ అంట. కిందికి పోయి కింద నుంచి కొట్టాలన్నమాట వాటిని, లేకపోతే పని చేయవు. ఈ ఆల్టిట్యూడ్ ఇవన్నీ చూసుకుంటా అట్లా కింది నుంచి ఎగురుకుంటా పోయి దాన్ని రిలీజ్ చేస్తే అది పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. చూస్తుంటే తగిలినట్టు లేదు, మిస్ అయింది. ఒకసారి ట్రై చేద్దాం పాండి, ఫస్ట్ టైం లేదు అట్లనే ఉంటుంది. రెండుసార్లు ట్రై చేస్తే తగ్గుతుంది ఏమో. అంత కింద నుంచి ఎగురుకుంటా పోయి కరెక్ట్గా దాన్ని కొట్టాలంటే కష్టం కదా. ప్రతిసారి ఇట్లా ఏరోప్లేన్ని పైకి లేపి తీసుకొని మళ్ళీ కిందికి దించి, కిందికంటే ఇంకా వాటర్కి తగలకుండా బాంబు వేయాలన్నమాట. చూస్తుంటే ఈసారి మిస్ అయినట్టు. ఇంకోసారి ట్రై చేద్దాం. తిప్పు తిప్పు తిప్పు. ఆల్రెడీ మనం తక్కువ హైట్లో ఎగురుతున్నాం, ఇంకా తక్కువ హైట్కి పోయి దాన్ని కొట్టాలి. మనం ఇంకోసారి ట్రై చేద్దాం. కదా, ఇది వెనకాల ఉంటుంది కాబట్టి మనకు సరిగా అవుతుంది. ఆ రాడార్లో చూసుకుంటా సౌండ్ని మనం తెలుసుకోవాలి, డిస్ట్రాయ్ అయ్యాలి. ఇంకా కాలేదు అది. ఇన్ని టార్పిడోస్ వేస్ట్ అయిపోయాయి. చూస్తుంటే ఈ బాంబు చాలా ప్రాక్టీస్ చేయాలి. ఈసారి అడుగుతుందా, చేద్దాం పని. తగ్గింది చూడండి, ఎనిమిది 1 out of 2 వచ్చిందంటే ఒకటి అయిపోయింది. ఇంకో దాని సంగతి చూడాలి. షిప్ దగ్గర పోయి కొట్టాలన్నమాట, లేకపోతే తగలదు. మళ్ళీ అది కూడా వాటర్లో కొట్టాలి దాన్ని. సంగతి చూద్దాం, మీకు తక్కువగా తగిలిందా లేదా, మిస్ అయినట్టు. ఇంకా సౌండ్ రాలి. ఇంకోసారి ట్రై చేద్దాం. వీడు ఇన్ని గనం స్టాకులు తెచ్చుకున్నాడు ఈ బాంబులు అంటే గ్రేటే. అన్ని పైసలు ఇచ్చినారు బాంబులు. అట్లా క్లోజ్గా పోయి వేయాలన్నమాట. చాలా ఇంకో చుక్క వచ్చింది, చుక్క 3 కిలోమీటర్స్ ఉంది. షిప్పులు అవుపిస్తలేవు. మన షిప్పులు మనం కాల్చినవి 2 ఉన్నాయి. ఇవి షిప్పులు బాగా కనిపించేవి మనకి 10 నిమిషాలలో. ఏమైనా అబ్బా
అరే ఇంకో షిప్ వచ్చింది ఇది. ది destroyer is faster than a fire. Apply proper leading while aiming and don't go too close. మల్టిపుల్ హిట్స్ అంట, ఒక్క దాంతో చావదు. మళ్ళీ రివర్స్ ఫైరింగ్ కూడా ఉంటుంది దీంట్లో. మిషన్ గన్లు అప్పుడు మనం టవర్లో చూసినాం కదా, సేమ్ ఆ తీరుగానే గట్టిగా వేస్తారనమాట. జస్ట్ మిస్ మనం సముద్రంలో పడుతుంది కదా. గన్లు చూసినారా ఎట్లా అవుతుందో అసలు షిప్ నుంచి గట్టిగా ఫైరింగ్ అవుతుంది మా వెనకాల. మనం కోటి అటెంప్ట్ చేద్దాం. కిందికి దిగినట్టే ఉండాలి కానీ మొత్తం కిందికి దిగొద్దు, లేకపోతే వాటర్లో పడుతుంది. రైట్.